ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు మొదటి శుక్రవారం, ప్రతి నెల జరుగుతున్నలాగానే ఈ మొదటి శుక్రవారం కూడా ఉదయం 6 నుంచి సాయంకాలం 6 గంటల వరకు ఈ ప్రార్థనా కూడిక జరుగుతూ ఉన్నది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం, మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6 వరకు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయడం, గ్రూపు ప్రార్థన చేయడం, దైవ సేవకులు చేరి వచ్చిన విశ్వాసుల కొరకు ప్రార్థన చేయడం, విశ్వాసులు దైవ సేవకుల కొరకు ప్రార్థన చేయడం, ఈ విధంగా ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయడం జరుగుతూ ఉన్నాయి. కనుక కుల మత భేదం లేదు, సంఘ భేదం లేదు, అందరూ ఆహ్వానితులే. ప్రార్థనను ప్రేమించేవారు, దేవుని సన్నిధిలో సమయం ఎక్కువగా గడపాలని ఆశ కలిగిన వారు తప్పకుండా మరి ఈ ప్రార్థనకు వచ్చి ఈ ప్రార్థనా కూడికను దేవుని నామానికి మహిమకరంగా జరిగిస్తారని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ప్రార్థన వలన సమస్తము సాధ్యమే. ఉపవాస ప్రార్థన వలన సమస్తము సాధ్యమే. దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. కనుక అభిషిక్తుని సంఘ సభ్యులు, నంద్యాల, నందమూర్ నగర్, వైఎస్ నగర్లో ఉన్న సంఘ సభ్యులు, అలాగే తేళ్లపూరి, రాయపాల్లో ఉన్నటువంటి సంఘ సభ్యులు, అలాగే ఈ అభిషిక్తుని పరిచర్యలను ప్రేమిస్తున్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అభిషిక్తుని ఆశీర్వాద ప్రార్థనా మందిరంలోనికి చేరి రావాల్సిందిగా కోరుతున్నాను. మనమందరము కలిసి ప్రార్థన చేద్దాం. ఒకరి సమస్యల కొరకు ఒకరు ప్రార్థన చేద్దాం. ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రార్థన చేద్దాం. అంతేకాదు, దేవుని సేవకుల ద్వారా మరి దేవుడు మాట్లాడే మాటలు విని ఆత్మీయంగా బలపడదాం. మరింత ప్రార్థనా శక్తిని పొందుకుందాం. దయచేసి త్వరగా మీ పనులు ముగించుకొని ప్రభు సన్నిధికి రావాల్సిందిగా కోరుతున్నాను. ఏ భేదము లేదు, అందరూ ఆహ్వానితులే. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయినాడు కనుక అందరూ ఆహ్వానితులే. సమస్యలతో, వ్యాధులతో, రోగాలతో, అప్పు సమస్యలతో, మరి కుటుంబ భారంతో, మోయశక్యము కాని భారంతో ఉన్నారేమో, దయచేసి ప్రభు దగ్గరికి రండి. ప్రభు మీకు విశ్రాంతిని ఇస్తాడు. ప్రభు మీకు నెమ్మదినిస్తాడు. ప్రభు మీకు సమాధానం ఇస్తాడు. ప్రభువు పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. కనుక ప్రయాసతో, భారముతో ఉన్న వాళ్ళారా, ఈ 12 గంటల ప్రార్థనకు వచ్చి మీ భారమును, మీ ప్రయాసను దింపుకోవాల్సిందిగా కోరుతున్నాను. అవునండి, మనందరి పాపముల కొరకు శిలువలో ఆయన బలియాగమయ్యాడు. మన దారిద్ర్యతను తాను అనుభవించి మనల్ని ధనవంతులుగా చేశాడు. నిశ్చయంగా మన రోగమును ఆయన భరించి మనకు ఆరోగ్యం ఇచ్చాడు. నిశ్చయముగా ఆయన మన యొక్క వ్యాధిని ఆయనే అనుభవించాడు. మన నిమిత్తము గాయములు పొందాడు. ఆయన పొందిన గాయాల ద్వారా మనకు స్వస్థత కలుగుతూ ఉన్నది. ఆయన శిలువ మరణం పొందాడు. ఆ శిలువ మరణం ద్వారా మనకు నిత్య జీవం అనే పరలోకము అనుగ్రహించబడుతూ ఉన్నది. ఆయన శిలువలో ఆత్మను అర్పించుకున్నాడు. ఆ
ఆయన ఆత్మ మనకు సంచకరువుగా అనుగ్రహించబడుచున్నది. మరి నమ్మిన ప్రతి వారికి అనుగ్రహించబడింది. ఇక నమ్మని వారు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా నమ్మితే ఖచ్చితంగా వారికి కూడా ప్రభు యొక్క ఆత్మ అనుగ్రహించబడుతుంది, ప్రభు యొక్క కృప అనుగ్రహించబడుతుంది, ప్రభు యొక్క ఆశీర్వాదం వాళ్ళకు అనుగ్రహించబడుతుంది, ప్రభు యొక్క స్వస్థత వాళ్ళకు అనుగ్రహించబడుతుంది, ప్రభు యొక్క ఆరోగ్యం వారికి అనుగ్రహించబడుతుంది, ప్రభు యొక్క జ్ఞానము వివేచన వారికి అనుగ్రహించబడుతుంది, ప్రభు యొక్క ఆత్మ వారికి అనుగ్రహించబడుతుంది, నిత్య జీవమైన పరలోకం కూడా వారికి అనుగ్రహించబడుతుంది. కనుక దేవుని సన్నిధికి రండి. కుల మత భేదం లేదు, అందరూ ఆహ్వానితులే. దేవుని సన్నిధికి రండి. దేవుని సన్నిధిలో మనం అందరం కూడా కలిసి దేవుణ్ణి అడుగుదాం. దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. నేను నమ్ముతున్నాను, ఒకప్పుడు యేసుప్రభు అంటే పలానా కులానికి పలానా జాతికి సంబంధించిన దేవుడు అనుకునేవాడిని. అయితే ఈరోజు నేను తెలుసుకున్నది ఏంటంటే సర్వ సృష్టికర్త అయిన దేవుడు యేసు ప్రభు, సర్వాధికారి అయిన దేవుడు యేసు ప్రభు, రాజులకు రాజు ప్రభువులకు ప్రభు, ఆయన నిజమైన దేవుడని, రాజులకు రాజని, ప్రభువులకు ప్రభు అని ఈరోజు నేను తెలుసుకున్నాను. తెలుసుకోవడమే కాదు, ఆయన ద్వారా అనేకమైన ఆశీర్వాదాలు దీవెనలు పొందాను. కృపావరాలతో నింపబడ్డాను, ఆత్మఫలాలతో నింపబడ్డాను, జ్ఞాన వివేచన ఆత్మతో నింపబడ్డాను, నెమ్మది పొందాను, విశ్రాంతి పొందాను, ఆరోగ్యాన్ని పొందుకున్నాను, ఆయుష్ను పొందుకున్నాను, కృపను ఆశీర్వాదమును పొందుకున్నాను. ఈరోజు నెమ్మది కలిగి ఉన్నాను అంటే అది ప్రభువు దయవలనే అని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. కనుక దయచేసి నా మాట ఆలకించండి, దేవుని సన్నిధికి రండి. ఇంటి దగ్గర వృధాగా సమయాన్ని వ్యర్థం చేయొద్దు. ప్రభు చెప్తున్నాడు, దినములు చెడ్డవి గనుక సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే దేవుని సన్నిధిలో వచ్చి కూర్చొని ఆయన సన్నిధిలో ప్రార్థించడం, అనేకుల కొరకు ప్రార్థించడం. దేవుడు చెప్తున్నాడు కదా, రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నాడు. పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. మరి మనుషులందరి కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. మరి మనం అందరం కలిసి రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన చేద్దాం. దయచేసి త్వరగా మీ పనులు ముగించుకొని దేవుని సన్నిధికి రావాల్సిందిగా కోరుతున్నాను. మరి దైవ సేవకులు కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే విశ్వాసులు కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. అన్ని జనులు కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. అమ్మా, యేసు ప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళకు కుల భేదం లేదు, మత భేదం లేదు, ఏ భేదం లేదండి. వర్ణ భేదం లేదు, రాష్ట్ర భేదం లేదు, దేశ భేదం లేదు. అందరూ ఆహ్వానితులేనండి. ఎందుకంటే యేసు ప్రభు అందరికీ దేవుడు. యేసు ప్రభు సర్వ సృష్టికి దేవుడు. యేసు ప్రభు సర్వ మానవాళికి దేవుడు. ఆయన కులం చూడడు, మతం చూడడు. ఆయన అందరూ తన పిల్లలే గనక అందరినీ ఆయన ప్రేమిస్తాడు. నువ్వు ఎవరైనా సరే, నువ్వు ఎక్కడున్నా సరే ప్రభువా అని పిలిస్తే మనసారా ఆయన తప్పకుండా పలికే దేవుడని నేను మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రార్థనతో ఈ కూడికను ప్రారంభించుకుందాం. ప్రభువా, నీకు వందనాలు, నీకు స్తోత్రం నాయనా. ఈ ఉదయకాల సమయంలో నీ మందిర ఆవరణంలోకి నన్ను చేర్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయనా. నిన్నటి దినమంతా కూడా బైబిల్ క్లాసెస్ మీరు జరిగించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం నాయనా. దైవ సేవకుడు చెన్నై నుంచి నైనా మరి ప్రభా అయ్యగారిని మీరు నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు. కర్నూలు నుంచి శ్యామ్ విక్టర్ అన్న గారిని నడిపించి చక్కగా దైవ సందేశాలు మీరు అందించిన విధానాన్ని బట్టి నైనా నీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు,
స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. స్తోత్రం నాయనా. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. అయా నీకు వందనాలు. స్తోత్రములు, 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 స్తోత్రమునైనా. పరిశుద్ధ ఆత్మదేవానికి స్తోత్రములు, 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 స్తోత్రమునైనా. బైబిల్ కాలేజీకి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి స్తోత్రాలనైనా. పద్మాకరన్నను, రత్నాకరన్నను, రమేష్ అన్నను, సీమోన్ అన్నను, జగదీష్ అన్నను, అయా మోక్షిని, నయోమిని, స్వర్ణకుమారక్కను, వాత్సల్యమ్మను అయా మీరు నడిపించిన విధానం బట్టి నీకు స్తోత్రములు. అలాగే ఎస్ఐ సమయల్ సార్ గారిని కూడా మీరు నడిపించిన విధానం బట్టి స్తోత్రములు. అయినా వచ్చే వారంనైనా సమయల్ సార్ గారి యొక్క సతీమణి గారిని, అన్నగా సారు యొక్క మర్దలను, సారు యొక్క సడ్డకుని అందరినీ కూడా మీరు నడిపించబోతున్నందుకు కూడా నీకు వందనాలు అయ్యా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. వచ్చే వారంనైనా సంధ్యను, శ్రావణ్ణి, అలాగేనైనా జాస్వాను, అలాగేనైనా నడిపించబోతున్నందుకు స్తోత్రములు. ఉదయని నిన్నటి దినం నడిపించినందుకు స్తోత్రములనైనా. అవును తండ్రి, ఒకరు ఇక్కడికి చేరి వాక్యం నేర్చుకోవాలంటే నేను నడిపింపు ఉండాలనైనా, లేకపోతే సైతాను అడ్డగిస్తుంది నైనా. ఆ సైతాన్ని పారదోలి వాళ్ళని నడిపించినందుకు అయ్యా నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. వెండి కంటే, బంగారు కంటే అమూల్యమైన నీ వాక్యము సంపాదించుకోవడానికి నీ బిడలను నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు. అలాగే నైనా మరి ప్రభా నా తండ్రి గొప్ప దేవానికి స్తోత్రములు, స్తోత్రం నైనా. బైబిల్ క్లాసెస్ వినడానికి ఆసక్తికరంగా నైనా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రం నైనా. గడిగరేవల నుంచి కూడా నా తండ్రి మరి నైనా ప్రభా చిందుకూరు నుంచి కూడా రాజశేఖర్ అన్న గారిని కూడా మీరు నడిపించిన విధానాన్ని బట్టి అయ్యా నీకు వందనాలు, స్తోత్రములు, 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 స్తోత్రములు నైనా. ఒక మంచి సబ్జెక్టు మాకు నేర్పించినందుకు కూడా నీకు స్తోత్రములు నైనా. అవును ప్రభా, థియాలజీ అంటే ఏంటి, వేదాంతం అంటే ఏంటి, వేదాంతం ఏం చెప్తుంది అనే విషయాలు మాకు ఎంతగానో నేర్పించినందుకు నీకు స్తోత్రములు, స్తోత్రములు నైనా, స్తోత్రములు. అవునైనా, మొదట వాక్యములో హృదయంలో ఉండింది, తర్వాత వాక్యముగా రాయబడింది. ఇప్పుడు ఆ వాక్యాలన్నీ కూడా సమకూర్చబడ్డాయి. బైబిల్ కానీ చక్కని బోధన మాకు అందించారు. అయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. బైబిల్ కాలేజ్ అనేది ఈ అభిషక్తిని సంఘానికి మీరు మొట్టమొదట నేటివ్ సంస్థ ద్వారా ప్రారంభించారు. నీకు స్తోత్రాలు. రెండవదిగా మరి నైనా మరి ప్రభా క్రైస్ట్ జూబ్లీ థియాలజికల్ బైబిల్ మరి క్లాసెస్ ను మీరు ప్రారంభించారు. నీకు స్తోత్రాలు నైనా. క్రైస్ట్ జూబ్లీ థియాలజికల్ బైబిల్ కాలేజీని కూడా మీరు ప్రారంభించారు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా నీకు ఏమిచ్చి రుణం తీర్చుకొనగలను ప్రభా, నీకు ఏమి ఇవ్వగలను ప్రభా నేను. నైనా తండ్రి, నువ్వు ఎంత మేలు చేస్తున్నావు తండ్రి. ఎంతటి వాడునైనా మట్టి పురుగును నన్ను ప్రేమించావు నైనా, గొంగలి పురుగును నన్ను ప్రేమించావు తండ్రి. నీకు స్తోత్రాలు. ఈరోజు ఒక మంచి జీవితాన్ని నాకు ఇచ్చావు నైనా, నీకు స్తోత్రాలు. ఒక మంచి నడవడికను నాకు ఇచ్చావు నైనా, నీకు స్తోత్రాలు. పరిశుద్ధతనిచ్చావు, నీతినిచ్చావు, యథార్థతనిచ్చావు, న్యాయాన్ని ఇచ్చావు, సమధర్మాన్ని ఇచ్చావు, మంచితనాన్ని ఇచ్చావు, విశ్వాసాన్ని ఇచ్చావు, కృపావరాలు ఇచ్చావు, ఆత్మ ఫలాలు ఇచ్చావు, జ్ఞానం ఇచ్చావు, వివేచన ఇచ్చావు, ఆలోచన ఇచ్చావు, జ్ఞాన వివేచన ఆత్మనిచ్చావు, పరిశుద్ధాత్మ చేత నడిపిస్తున్నావు. నీకు వందనాలు, స్తోత్రములు నైనా. నిన్నటి దినమంతా కూడా బైబిల్ కాలేజ్ నడిపించడానికి, ఈరోజు మరలా 12 గంటల ప్రార్థన నడిపించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలనైనా. మరి ఈరోజు నాకు గంటల తరబడి ప్రార్థించే ఆత్మను నాకు దయచేనైనా. నా స్వరము ఎండిపోకూడదు, నా లంగ్స్ అలసిపోకూడదు, నా గుండె అలసిపోకూడదు, నా శరీరంలో ఉన్న నరములు కండరాలు అలసిపోకూడదు. గంటల తరబడి ప్రార్థించే అభిషేకం నాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నైనా.
తండ్రి నీకు స్తోత్రాలు. నిన్న బైబిల్ కాలేజ్కి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. మహిమా స్వరూపి అయిన దేవా నీకు వందనాలు. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. మహిమా స్వరూపి అయిన దేవా నీకు వందనాలు అయ్యా. మహిమా స్వరూపి అయిన దేవా నీకు వందనాలు. స్తోత్రములు 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 స్తోత్రమునైనా. మహిమా స్వరూపి అయిన దేవానికి స్తోత్రములు. మహిమా స్వరూపి అయిన దేవానికి స్తోత్రములు. మహిమా స్వరూపి అయిన దేవానికి స్తోత్రములు. మహిమగల రాజానికి స్తోత్రములు. మహిమగల రాజానికి స్తోత్రములు. మహిమగల రాజానికి స్తోత్రములు. నైనా ఈ యొక్క మందిరము నిర్మించిన విధానం చూడగా మా కన్నులకు ఆశ్చర్యం నైనా. ఎంత గొప్ప ఆశ్చర్యం తండ్రి నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రమునైనా. ఈ మందిరమునకు ప్రభా నా తండ్రి నిర్మాణానికి కావలసిన డబ్బంతా మీరు సమకూర్చిన విధానము మా కన్నులకు ఆశ్చర్యమునైనా. నీకు స్తోత్రములు తండ్రి. ఈ పనులన్నీ ఎలా జరిగాయో మాకు ఇప్పటికి కూడా అర్థం కావడం లేదు నైనా. నీవే జరిగించావు తండ్రి. నీకు స్తోత్రములు నైనా. పైన కట్టడాలు కూడా తండ్రి ఇప్పటి వరకు నైనా మరి దాదాపుగా ₹1,00,000 ఖర్చు చేయడానికి మీరు సహాయం చేశారు. ఆ డబ్బంతా కూడా మీరు ఎలా సమకూర్చారో నాయన ఎవరికీ తెలియదు నాయన. మా కన్నులకు కనబడడం లేదు, మా హృదయానికి గోచరం కావడం లేదు. ఆ విధంగా మీరు నడిపించారు ప్రభా. నీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. స్తోత్రములు 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 చెల్లిస్తున్నాను నాయన. స్తోత్రం తండ్రి. అభిషిక్తుని పాస్టర్స్ వెల్ఫేర్ను మీరు ప్రారంభించినందుకు స్తోత్రం నాయన. మరి అభిషిక్తుని పాస్టర్స్ వెల్ఫేర్ లో ఉన్న దాదాపుగా 56 మందిని మీరు అభిషేకించండి. 56 మందిని అభిషేకించండి. పరిశుద్ధాత్మతోనూ జీవముతోనూ మహిమతోనూ కృపావరములతోనూ ఆత్మఫలములతోనూ జ్ఞానముతోనూ వివేచనతోనూ మంచి ఆలోచనతోనూ పరిపూర్ణమైన జ్ఞాన వివేచనతోనూ నింపమని ప్రార్థన చేస్తున్నాను. సమస్తమును గ్రహించుటకు వివేచించుటకు వాళ్ళకు మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాను నైనా. నిన్నటి దినము మరి ప్రభా బైబిల్ కాలేజీకి వచ్చినటువంటి ప్రతి సేవకుని మీరు దర్శించండి, అభిషేకించండి, స్వస్థపరచండి, బాగు చేయండి. నీ కృపలో వాళ్ళను వర్ధిల్ల చేయండి. నీ సన్నిధి వాళ్ళకు తోడుగా ఉంచండి. ఆయుర ఆరోగ్యాలతో నింపండి, జ్ఞాన వివేచనతో నింపండి, కృపావరములతో నింపండి, ఆత్మఫలములతో నింపండి. అద్భుతాలు చేయండి, సూచక్రియలు జరిగించండి, మహత్కార్యాలు జరిగించండి నైనా. నీకు స్తోత్రములు స్తోత్రములు నైనా. అభిషిక్తుని పాస్టర్స్ వెల్ఫేర్ లో ఉన్న ప్రతి దైవ సేవకునికి కృపావరములు ఆత్మఫలములు సమృద్ధిగా దయచేనైనా. ప్రేమతో వాళ్ళు నింపబడాలనైనా, ప్రేమతో పరిచర్య చేయాలనైనా, ప్రేమతో ధర్మ కార్యాలు చేయాలనైనా. ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టాలి, వస్త్రహీనతలో ఉన్న వారికి వస్త్రాలు ఇవ్వాలి, రోగిగా ఉన్న వారిని పరామర్శించాలి, జైల్లో ఉన్న ఖైదీని కూడా పలకరించాలి నైనా. అందరికీ సువార్త ప్రకటించాలి, ఆత్మలు రక్షించాలి. దైవరాజ్య నిర్మాణం కొరకు ఈ అభిషిక్తుని పాస్టర్స్ వెల్ఫేర్ లో ఉన్నటువంటి సేవకులందరినీ కూడా మీరు అభిషేకించి ఆశీర్వదించమని నేను ప్రార్థన చేస్తున్నాను ఆయన. మీ సన్నిధి వాళ్ళకు తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. వాళ్ళ చుట్టూ అగ్ని ప్రాకారం ఉంచమని ప్రార్థిస్తున్నాను అయ్యా. వాళ్ళ చుట్టూ అగ్ని ప్రాకారం ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. మీ ఆత్మ ద్వారానే ప్రతి కార్యమును జరిగించి అయ్యా మీరు మహిమ పొందాలని ప్రార్థన చేస్తున్నాను నాయన. ఓ సర్వోన్నతుడా, ఓ సర్వశక్తిమంతుడా, ఓ సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. పరిశుద్ధ ఆత్మ దేవానికి స్తోత్రములు, మహిమాన్వితుడైన దేవానికి స్తోత్రములు, గొప్ప దేవానికి స్తోత్రములు, రాజులకు రాజానికి స్తోత్రములు, ప్రభువులకు ప్రభువా నీకు స్తోత్రములు నైనా. స్తోత్రములు తండ్రి నైనా. ఎన్ని గంటలు ఇలాగ నిలబడి మోకరించి ప్రార్థన చేసినా అయ్యా అలుపు సలుపు లేకుండా ఈరోజు నాకు శక్తినియమని, బలమునియమని, ఆత్మనియమని, జీవమునియమని, మహిమనియమని ప్రార్థన చేస్తున్నాను. నీ మహిమను నా మీద ఉంచండి ప్రభా.
ఆనాడు ఇశ్రాయేలీల పైన మహిమనుంచినప్పుడు వాళ్ళ చెప్పుల వారు తెగలేదు, బట్ట మాయలేదు. అలాంటి మహిమను ఈరోజు నా మీద ఉంచి ఈ 12 గంటలు ప్రార్థించడానికి నైనా, ఈ 12 గంటలు ప్రార్థించడానికి ప్రభా మీరు సహాయం చేయండి నైనా. నాకు సహాయం చేయి ప్రభా. నీ ఆత్మతో నన్ను నింపు ప్రభా. నీ ఆత్మతో నన్ను నింపు ప్రభా. నీ జీవంతో నన్ను నింపు ప్రభా. నీ మహిమతో నన్ను నింపు ప్రభా. నీ కృపావరములతో, ఆత్మఫలములతో నింపునైనా. నువ్వు పొందిన గాయాల ద్వారా నాకు స్వస్థత నీనైనా. నీవు నిశ్చయంగా నా రోగమును భరించావు గనక నాకు ఆరోగ్యము దయచేనైనా. నిశ్చయంగా నా కోసం నువ్వు నలగొట్టబడ్డావు గనక నాకు స్వస్థత నేనైనా. నిశ్చయంగా నా కొరకు సిలువలో ఆత్మను అర్పించుకున్నావు గనక నీ ఆత్మను నాకు సంచకరువుగా దయచేనైనా. అయా, సిలువలో నువ్వు మరణం ఉందావు గనక నిత్య జీవమైన పరలోకం నాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా. ఇదివరకే అనుగ్రహించి ఉన్నావు, అయినను మరలా నీ నామాన్ని గణపరచడం కోసం నేను అడుగుతూ ఉన్నాను ప్రభా. నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. అవునైనా అది నీ ద్వారానే అనుగ్రహించబడుతుందని ఈ ప్రజలందరికీ తెలియడం కోసం మరొక్కసారి అడుగుతున్నాను ప్రభా. నా తండ్రి, నా దేవా, నా ప్రభువా, నీకు స్తోత్రములు నైనా. అలాగేనైనా బైబిల్ కాలేజ్కు ఆకాశను, జీవన్ను, నాగార్జునను, సంతోషను కూడా మీరు నడిపించమని నేను ప్రార్థన చేస్తున్నాను. అలాగేనైనా మరి సంధ్యను, శ్రావణ్ని కూడా నడిపించమని ప్రార్థిస్తున్నాను. ప్రభావతమ్మ గారిని కూడా నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. జాస్వాను కూడా నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళందరూ కూడా నైనా నీ సన్నిధికి చేరి నిన్ను స్తుతించి, నిన్ను ఆరాధించి, నీ నామాన్ని మహిమపరిచి నైనా నీ వాక్యమును నేర్చుకునే కృపను వాళ్ళకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ యొక్క అభిషక్తిని సంఘంలో నుంచి నైనా వేలాది మంది సేవకులు లేవనెత్తబడాలి ప్రభా. వేలాది మంది సేవకులు ప్రపంచమంతటా కూడా ఇక్కడి నుంచే సేవకులు లేవనెత్తబడి ప్రపంచమంతా కూడా విస్తరించాలనైనా ఇది నా ప్రార్థన ప్రభా. మీరు సహాయం దయచేయండి. ఇదిగోనైనా పద్మాకరు, రత్నాకరు ఇద్దరు కూడా వినయ విధేయతలు కలిగి వచ్చి నేర్చుకుంటున్నారు. వాళ్ళకు నేర్పించండి. నీ రాకడ కొరకు వాళ్ళను సిద్ధపరచడమే కాకుండా అనేకులను సిద్ధపరిచే వరము వాళ్ళకు దయచేయమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను నైనా. మరి ఈ లోకంలో ఉన్న ప్రజలు ఇదేదో మత మార్పిడి అనుకుంటున్నారు, కాదని వాళ్ళకు తెలియజేయండి ప్రభా. నైనా ఈ మార్గము మోక్ష మార్గం అనే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునేందుకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను నైనా. అన్యజనులు అపార్థం చేసుకుంటున్నారు, అన్యజనులు దూషిస్తున్నారు. తండ్రి, వారిని జ్ఞాపకం చేసుకొని నన్ను కనికరించిన రీతిగానే వాళ్ళను కూడా కనికరించమని ప్రార్థన చేస్తున్నాను. ముఖ్యంగా కరుణాకర్ గారిని కనికరించండి, లలిత్ గారిని కనికరించండి, ప్రసాద్ గారిని కనికరించండి. అవునైనా ఇలాంటి వాళ్ళు వస్తారని ముందుగానే నువ్వు రాశావు. అయితే వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళు రక్షించబడాలని, వాళ్ళు మోకాళ్ళ మీద నడుచుకుంటూ నీ సన్నిధికి రావాలని ప్రార్థన చేస్తున్నాను. నువ్వు శక్తివంతుడైన దేవుడు గనక, నిజమైన దేవుడు గనక తప్పకుండా వాళ్ళ మోకాళ్ళు వంగుతాయని, వాళ్ళ నాలుక యేసు ప్రభు అని ఒప్పుకుంటుందని నేను నమ్ముతున్నాను. తండ్రి, నీకు స్తోత్రాలు. చిన్నజీవన్ గారిని కూడా రక్షించండి. ఆయన కూడా కొన్ని దూషణ మాటలు పలికారు. ఆయన కూడా మారు మనసు రక్షణ దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. నువ్వు అందరినీ ప్రేమిస్తున్నావు నాయనా. శత్రువును కూడా నువ్వు ప్రేమించమన్నావు. తండ్రి, నీకు స్తోత్రాలు. వాళ్ళు నీకు శత్రువులుగా ఉన్నప్పటికీ మేము ద్వేషించడం లేదు నైనా. వాళ్ళు మారు మనసు పొందాలని, సత్యాన్ని గ్రహించాలని, సత్యములో నడవాలని వాళ్ళ కొరకు మేము బ్రతిమాలుతున్నాం ప్రభా. నీకు స్తోత్రములు నాయనా. చిన్నజీయర్ గారిని దర్శించి రక్షించమని ప్రార్థిస్తున్నాను. ఎవరెవరైతే నాయనా నీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మారు మనసు రక్షణలోనికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. శైవులకు, వైష్ణవులకేనైనా గొడవలు వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి. వాళ్ళందరికీ మారు మనసు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను. శైవులను రక్షించండి, వైష్ణవులను రక్షించండి ప్రభా. వాళ్ళు నిజమైన దేవుడెవరో తెలుసుకునే భాగ్యం వాళ్ళకు కలగజేయమని ప్రార్థన చేస్తున్నాను. బౌద్ధులను రక్షించండి, సిక్కులను రక్షించమని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ఇశ్రాయేలీలు సొంత జనాంగం రక్షించండి ఆయన.
రెండవదిగానైనా ఇస్మాయిల్ సంతతి వారిని రక్షించండి. ఇస్మాయిల్ సంతతి వారిని కూడా రక్షించమని ప్రార్థన చేస్తున్నాను. కెతూరా సంతతిని కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాను. అబ్రహాము సంతతిని అంతా కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాను. ఇశ్రాయేలీయులకు మారు మనసు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. యేసు క్రీస్తుని, యేసు లోకరక్షకుడని, యేసు అద్వితీయుడని, యేసు సర్వాధికారి అని వాళ్ళు తెలుసుకునేందుకునైనా నీ కృప వాళ్ళకు దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. నైనా అయ్యా నీకు వందనాలు, అయ్యా నీకు స్తోత్రమునైనా. ఈ పరిచర్యను ప్రేమించి సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. భారతక్కన్ గారిని జ్ఞాపకం చేసుకోండి. అర్జునన్న గారిని జ్ఞాపకం చేసుకోండి. నైనా మరి శేఖరన్నన్ గారిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే నైనా ప్రభా మరి నా తండ్రి, నా దేవ కళ్యాణన్న గారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క పరిచర్యకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి కాలేబును జ్ఞాపకం చేసుకోండి. నైనా మరి వీళ్ళందరినీ కూడా ఆశీర్వదించినైనా ఈ కొద్ది మంది బిడ్డ నైనా మరి పరిచర్యను ప్రేమించారు, ఈ పరిచర్యను గుర్తించారు. వాళ్ళకు రావాల్సిన దీవెన, వాళ్ళకు రావాల్సిన ఆశీర్వాదం మీరు అనుగ్రహించండి. ఈరోజు భోజనాలు సిద్ధపరుస్తున్న సద్గుణమ్మ గారిని కూడా దీవించి ఆశీర్వదించండి. సద్గుణమ్మ గారిని నైనా మీ ఆత్మతో నడిపించమని నేను ప్రార్థన చేస్తున్నాను. మీ ఆత్మ కార్యాలు ఆ బిడ్డ పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఇచ్చిన కుమారునికి రక్షణ దయచేయండి, కుమార్తెకు రక్షణ దయచేయండి. నైనా వాళ్ళకు మారు మనసు దయచేయనైనా వాళ్ళలో నాతాన్లో ఉన్న దురాత్మలను తొలగించి మారు మనసు రక్షణ దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. నైనా నీకు వందనాలు అయ్యా, నీకు స్తోత్రమునైనా. ప్రభా ఈ ఉదయకాల సమయంలో నేను ఏ విధంగా ప్రార్థించాలనో, ఏ విధంగా ప్రార్థనలో ఎక్కువ సమయం గడపాలనో నాకు నేర్పించమని నేను ప్రార్థన చేస్తున్నాను. నాకు నేర్పించినైనా, ప్రార్థన నేర్పించినైనా, రోమ 8:26 ప్రకారం నాకు ప్రార్థన నేర్పించినైనా, ఆత్మతో ప్రార్థించే విధానం నాకు దయచేనైనా, అన్ని భాషల్లో కూడా ప్రార్థించే విధానం కూడా నాకు నేర్పించినైనా. అయినా ప్రభా ప్రార్థనలో ఎక్కువ సమయం గడపాలని మీరే చెప్పారు. ఏకాంత ప్రార్థన చేయాలని, 2-3 కూడుకొని ప్రార్థన చేయాలని, సంఘ ప్రార్థన చేయాలని మీరు మాకు నేర్పించారు. కుటుంబ ప్రార్థన చేయాలని నేర్పించారు. ఈ ప్రార్థనలన్నీ కూడా మేము చక్కగా చేయడానికినైనా మీరు మాకు సహాయం చేయండి. మా శరీరం సహకరించినట్లుగా, మా లంగ్స్ సహకరించినట్లుగా, మా ఆరోగ్యం సహకరించినట్లుగా అన్ని విధాలుగా మలచండి. నైనా మీ ఆత్మ ద్వారా ప్రతి కార్యమును జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి నీ పాదాలు పట్టుకొని అడుగుచున్నాను. 7 గంటలకునైనా కాలేబన్న గారు ఇక్కడ ఉండడానికి సహాయం చేయండి. కాలేబన్న గారిని ఆత్మతో ఇక్కడికి నడిపించి ఇదిగోనైనా ఈ సంఘ క్షేమాభివృద్ధి కొరకు, ఈ వైఎస్ నగర్, నందమూరి నగర్ ప్రజల రక్షణ కొరకు అన్నగారు ప్రార్థించినప్పుడు అన్నగారి ప్రార్థన ఆలకించి ఈ వైఎస్ నగర్, నందమూరి నగర్ ప్రజలందరూ రక్షించబడి సంఘంలో చేర్చబడినట్లుగా, క్రీస్తు సంఘంలో చేర్చబడినట్లుగా మీరు సహాయం చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. నైనా అయ్యా నీకు స్తోత్రాలు. ఇరాన్ దేశమును రక్షించినైనా, ఇరాక్ దేశమును రక్షించినైనా, అమెరికా దేశమును రక్షించినైనా అయ్యా ప్రభా, ఎవరికైతే రక్షణ లేదో ఇంకా వాళ్ళందరికీ రక్షణ దయచేయండి. ఎవరికైతే మారు మనసు లేదో వాళ్ళకి మారు మనసు దయచేయండి. ఎవరైతే నైనా ఇంకా అజ్ఞానంలో ఉన్నారో, సైతాను మాయలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి నీకు స్తోత్రాలు. రష్యా అధ్యక్షుడిని, రష్యా దేశమును రక్షించండి. చైనా దేశమును రక్షించండి. ఉత్తర కొరియా దేశమును రక్షించండి. పాకిస్తాన్ దేశమును రక్షించండి. ఆఫ్ఘనిస్తాన్ దేశమును రక్షించమని ప్రార్థన చేస్తున్నాను. నైనా ఏమేన్ దేశమును, గాజా దేశమును రక్షించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నైనా పాలహస్తిన దేశమును రక్షించమని ప్రార్థిస్తున్నాను. సిరియా దేశమును రక్షించమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి నీకు స్తోత్రం. నైనా జోర్దాన్ దేశమును రక్షించమని ప్రార్థిస్తున్నాను. ఈజిప్ట్ దేశమును రక్షించమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి నీకు స్తోత్రములు. నైనా మా భారతదేశమును రక్షించండి. శ్రీలంక దేశమును రక్షించండి. బంగ్లాదేశ్ను రక్షించండి. నైనా రక్షణ మార్గంలోకి నడిపించండి.
జమ్మూ కాశ్మీర్లో ఉన్న ప్రజలను రక్షించండి నాయనా. ఉత్తరప్రదేశ్లో ఉన్న ప్రజలందరినీ కూడా రక్షించండి. యోగి ఆదిత్యనాథ్ను రక్షించమని ప్రార్థిస్తున్నాను. వీళ్ళందరికీ నిజమైన దేవుడు ఎవరో తెలియక ప్రకృతి దేవుడు అనుకుంటున్నారు నాయనా. ప్రకృతి దేవుడు కాదని, ఈ ప్రకృతిని సృష్టించిన దేవుడు ఒకరున్నారని వాళ్ళు తెలుసుకునేందుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నాయనా. ముస్లిం ప్రజలందరినీ కూడా రక్షించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు నాయనా. ఇస్లామిక్ తీవ్రవాదులను రక్షించండి నాయనా. నైజీరియాలో ఉన్న తీవ్రవాదులను రక్షించండి నాయనా. ISIS ఉగ్రవాదులను రక్షించండి నాయనా. అయా మరి తాలిబన్లను రక్షించమని ప్రార్థిస్తున్నాను నాయనా. మరి అనేక రకాల మరి ఇస్లామిక్ ఉగ్రవాదులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా రక్షించమని నేను ప్రార్థిస్తున్నాను నాయనా. అయ్యా మీరు సహాయం చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నైనా స్తోత్రములు నాయనా. ఉగ్రవాదాన్ని నశింపజేయడానికి ప్రతి గవర్నమెంట్కు అధికారం దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయనా. నైనా ప్రభా, ముఖ్యంగా గవర్నమెంట్ చేయలేని పనులు నువ్వు చేయగలవు నాయనా. ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దర్శించి వాళ్ళందరికీ నీ వాక్య దర్శనం కలుగజేసి వాక్యము ద్వారా వాళ్ళను మారు మనసు రక్షణలోనికి నడిపించమని నేను ప్రార్థన చేస్తున్నాను నాయనా. ఎవరైతే నాయనా వాక్యము తెలియక అజ్ఞానంలో ఉన్నారో వాళ్ళందరికీ వాక్యము తెలియజేసి వాళ్ళకు మారు మనసు రక్షణ దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను నాయనా. శ్రీలంక నాయనా కరువులో ఉంది, ఆ కరువు నుండి విడిపించండి. ఇరాన్ దేశం కరువులో ఉంది ప్రభా, కరువు నుండి విడిపించండి. నైజీరియా దేశం కూడా కరువులో ఉంది, కరువు నుండి విడిపించండి. యుగాండా దేశం కూడా కరువులో ఉంది, కరువు నుండి విడిపించండి నైనా ప్రభా. మరి ఆఫ్రికా ఖండంలో ఉన్న దేశాలను, ఆస్ట్రేలియా ఖండంలో ఉన్నటువంటి దేశాలను నైనా ప్రభా, ఆసియా ఖండంలో ఉన్న దేశాలను అయా నైనా మధ్యధరా సముద్ర తీర ప్రాంతంలో ఉన్న దేశాలను, యూరప్ కంట్రీస్ లో ఉన్న దేశాలను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి నైనా. మరి ప్రభా ముస్లిమ్స్ అందరూ కూడా నైనా మరి ఇశ్రాయేలు మీద పగబట్టి ఉన్నారు, అలా పగ లేకుండా సహాయం చేయండి. మేమందరం ఒక్కటే అని తెలుసుకునేందుకు సహాయం చేయండి. అయితే వాళ్ళు మారు మనసు రక్షణ కొరకు ప్రార్థించమని నైనా మరి ప్రతి ఒక్కరూ ప్రార్థించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నైనా. అవును తండ్రి, వాళ్ళని చంపనవసరం లేదు నైనా. వాళ్ళ మనసు మార్చుకుంటే వాళ్ళు రక్షించబడతారు కదా నైనా. అవును తండ్రి, కత్తి పట్టువాడు కత్తితోనే మరణిస్తారని లేఖనంలో రాయబడింది కదా నైనా. అవును తండ్రి, నువ్వు దర్శిస్తే వాళ్ళు మారు మనసు పొందుతారు. మారు మనసు పొందినప్పుడు వాళ్ళని చంపాల్సిన అవసరం ఏముంది ప్రభా నైనా. మరి మీరు జ్ఞాపకం చేసుకోమని, ముస్లింలకు అటువంటి జ్ఞానం దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను నైనా. అయ్యా మీ ఆత్మ ద్వారా కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను నైనా. తండ్రి నీకు స్తోత్రాలు. మారు మనసు పొందినట్లుగా, రక్షించబడినట్లుగా మేము ప్రార్థిస్తున్నాం నైనా. ముస్లిం కంట్రీస్ అన్ని కూడా మారు మనసు రక్షణ పొందాలి. ఇశ్రాయేలీలు మారు మనసు పొందాలి. సర్వాధికారి యేసు ప్రభు అని తెలుసుకోవాలనైనా. సర్వశక్తిమంతుడు యేసు ప్రభు అని తెలుసుకోవాలనైనా. దైవ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు అని తెలుసుకోవాలనైనా. లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభు అని తెలుసుకోవాలనైనా. సర్వ మానవాళి రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు అని తెలుసుకోవాలనైనా. ఆనాడు ఇశ్రాయేలును రక్షించడానికి మోషేను ఏ విధంగా దేవుడు పంపించాడో అలాగే తన కుమారుడైన యేసుక్రీస్తును కూడా మరి పంపించాడని ప్రజలందరూ కూడా గ్రహించినట్లుగా మీరు సహాయం చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను నాయనా. అయ్యా మీ ఆత్మ ద్వారానే ఇదంతా కూడా జరిగించమని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రార్థన చేస్తున్నాను నాయనా. యేసయ్యానికి స్తోత్రములు, యేసయ్యానికి స్తోత్రమునైనా. ముఖ్యంగా నైనా మొదటి నుంచి అభిషక్తిని సంఘంలో ఉన్న మహిమక్కను, సలోమిని, హోసన్నను, ప్రసన్నను నైనా, అక్షయను, రామకృష్ణను దర్శించండి. వాళ్ళను అభిషేకించండి. వాళ్ళను ప్రతి ఆదివారం మందిరానికి నడిపించండి. ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన కూడా నడిపించమని ప్రార్థన చేస్తున్నాను నైనా. నీ చిత్తమైతే, నీ అనుగ్రహమైతే ఆ కుటుంబాన్ని అంతా కూడా ఈరోజు ప్రార్థనకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను నైనా.
అయా ప్రార్థనకు నడిపించండి ప్రభా. మరి రామకృష్ణ ట్రాన్స్ఫర్ విషయంలో ప్రార్థిస్తున్నాను. కర్నూలు జిల్లా నుండి నంద్యాల జిల్లాకు ఆయన ట్రాన్స్ఫర్ అవునట్లుగా మీరు సహాయం చేయైనా. ట్రాన్స్ఫర్ కొరకు ప్రభుత్వానికి అర్జీ పెట్టుకొని ఉన్నాడు. అర్జీ తీసుకున్నటువంటి అధికారి ఎంఈఓ గారినైనా మరి జిల్లా అధ్యక్షుడు తండ్రి స్పందించి వెంటనే ట్రాన్స్ఫర్ ఇవ్వడానికి అన్ని విధాలుగా మార్గం సరళం చేయనైనా. అయ్యా ఆ యొక్క ఎంఈఓ గారు ట్రాన్స్ఫర్ ఇవ్వడానికి మీరు సహాయం చేయనైనా. మీ ఆత్మ ద్వారా ప్రతి కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను నైనా. మరి జిల్లా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పందించినైనా రామకృష్ణకు నంద్యాల జిల్లాకేనైనా మరి ప్రభా ట్రాన్స్ఫర్ వచ్చినట్లుగా సహాయం చేయండి. ఆ బిడ్డ సహకరించిన విధానం మీరు ఎలుగుదరు చూస్తున్నారు నైనా. ఆ బిడ్డకు రావాల్సిన దీవెన ఆశీర్వాదం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అలాగే నైనా శ్యామ్ విక్కరన్న గారు పడుతున్న ప్రయాసను కూడా చూడండి. ఆయన కూడా మీరు తోడయండి, నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాను నైనా. నీకు స్తోత్రములు స్తోత్రములు నైనా. స్తోత్రం నైనా. అయా స్తోత్రం నైనా. విన్సెంట్ గారి కొరకు ప్రార్థిస్తున్నాను. ఆయనకు మంచి ఆరోగ్యం ఇవ్వండి, దీర్ఘాయుష్నివ్వండి. ఆయనకు ఇచ్చినటువంటి సతీమణి భార్యను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. అక్కగారిని కూడా దీవించి ఆశీర్వదించి నీ కృపలో వర్ధిల్ల చేయండి. వాళ్ళ చుట్టూ అగ్ని ప్రాకారం ఉంచండి, కంచె కావల భద్రత కలుగజేయండి. నీ సన్నిధి ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను నాయన. మీరు అద్భుతాలు చేసే దేవుడు, మీరు ఆశ్చర్యాలు చేసే దేవుడినైనా. మీ ఆత్మ ద్వారానే ప్రతి కార్యమును జరిగించి అయ్యా మీరు మహిమ పొందాలని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రం నాయనా. అయ్యా విన్సెంట్ గారికి ఇచ్చిన ఆ బైబిల్ స్టడీ జ్ఞానమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. నీకు స్తోత్రం నాయనా. అన్ని విషయములలో ప్రభా మీరే సహాయం చేయండి. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను నైనా. నీకు స్తోత్రములు తండ్రి. అలాగే నైనా జాన్ సార్ని బట్టి స్తోత్రాలనైనా. అయ్యగారు కూడా మొదటి క్లాస్ వచ్చి వినిపించారు. అయ్యగారిని అయ్యగారి కుటుంబాన్ని అంతా కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాను నైనా. ముఖ్యంగా నైనా వినోద్కు మారు మనసు రక్షణ దయచేయండి. త్రాగు నుంచి విడిపించండి, అబద్ధము నుండి విడిపించండి నైనా. ఆయనకు మారు మనసు రక్షణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే నైనా ప్రభా పిల్లలను జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళకు మారు మనసు రక్షణ దయచేయండి నైనా. మరి ప్రభా రమణమ్మకు కూడా పరిపూర్ణ మారు మనసు రక్షణ దయచేయండి. నీ కృపలో వర్ధిల్ల చేయండి ప్రభా. బాప్తిసం తీసుకెళ్ళి ప్రభా నీ సన్నిధికి వచ్చి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి నీ బల్లలో చేవేసే భాగ్యమును ఆ బిడ్డకు కలుగజేయమని ప్రార్థన చేస్తున్నాను నైనా. నీకు స్తోత్రములు తండ్రి. ఆ కుటుంబాన్ని అంతా కూడా రక్షించండి. ఆ బిడ్డకు ఉద్యోగ విషయంలో కూడా నైనా, వినోద్కు ఉద్యోగ విషయంలో కూడా మీరు సహాయం చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను నైనా. అయ్యా నీకు వందనాలు స్తోత్రములు 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 స్తోత్రం నైనా. అలాగేనైనా మరి రామూర్తి అన్న గారిని జ్ఞాపకం చేసుకునైనా, కాలేబన్న గారిని జ్ఞాపకం చేసుకోండి. కాలేబన్న గారు అస్వస్థతతో అనారోగ్యంతో బాధపడుతున్నాను నాయన. అక్కడ తండ్రి ప్రభా మరి ఆ ఆత్మకూరు పట్టణంలో ఉన్నాడు తండ్రి. మీరు దర్శించండి, అభిషేకించండి, ఆయనకు మంచి ఆరోగ్యం దయచేయనైనా. కీలవాతమును తొలగించండి, గుండెలో బ్లడ్ క్లాట్ అయ్యే వ్యాధిని తీసేయండి, ఇమ్మును తీసేయండి, శరీరంలో ఉన్న వ్యాధులు రోగాలన్నీ కూడా తొలగించండి ప్రభా. నేను ఒక్కటే వేడుకుంటున్నాను నాయనా, మీరు పొందిన గాయాల ద్వారా ఆ బిడ్డకు స్వస్థత దయచేయమని అడుగుతున్నాను నాయనా. మీరు పొందిన గాయాల ద్వారా ఆ బిడ్డకు స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నాయనా. అవును నాయనా, మీరు పొందిన గాయాల ద్వారా నైనా వారికి స్వస్థత దయచేయండి ప్రభా. మీరు పొందిన గాయాల ద్వారా వారికి స్వస్థత దయచేయనైనా. నిశ్చయంగా మా రోగములను భరించవు గనుకనైనా, నిశ్చయంగా మా రోగములను భరించవు గనుకనైనా ఆ బిడ్డకు ఆరోగ్యం దయచేయమని నేను నీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాను నాయనా. తండ్రి కాలేబన్న గారికి స్వస్థత దయచేయండి, వినోద్కు మారు మనసు రక్షణ దయచేయండి, కాలేబన్నకు స్వస్థత దయచేయండి, వినోద్కు మారు మనసు రక్షణ దయచేయండి. అయ్యా కాలేబన్నకు స్వస్థత దయచేయండి,
వినోద్ కుమార్ మనిషి రక్షణ దయచేయండి ప్రభా. అయా నీకు వందనాలు, స్తోత్రములు అయా, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. అయా స్తోత్రమునైనా, స్తోత్రం 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 తండ్రి. ఈ రోజునైనా సాయంకాలం వరకు ఇలాగే ప్రార్థన చేసిన నాకు అలసట ఉండకూడదునైనా, ఆ విధంగా నాకు ప్రార్థనా శక్తి నాకు దయచేనైనా, ప్రార్థనా శక్తి నాకు దయచేనైనా, ప్రార్థనా శక్తి నాకు దయచేనైనా, ప్రార్థన ఆత్మను, విజ్ఞాపన ఆత్మను నాకు అనుగ్రహించినైనా, 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 అనుగ్రహించినైనా. వినోద్ కుమార్ మనసు రక్షణ, నాథాన్ కుమార్ మనసు రక్షణ, సందీప్ కుమార్ మనసు రక్షణ అనుగ్రహించండి నైనా. అయా అనుగ్రహించండి నైనా. నైనా తండ్రి మీరు దర్శించండి నైనా. సందీప్ మారు మనసు పొందాలి, సందీప్ నైనా మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. నాథాన్ మారు మనసు రక్షణ పొందాలి, అద్వితీయ మారు మనసు రక్షణ పొందాలి నైనా. వినోద్ మారు మనసు రక్షణ పొందాలి. మీరు సాయించిన ఫ్రాన్సిస్ బాప్తిసం తీసుకుంటా అంటున్నాడు. బాప్తిసం ఇవ్వడానికి అన్ని విధాలుగా మార్గం సరళం చేయనైనా. ఫ్రాన్సిస్ కు బాప్తిసం ఇవ్వడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయనా. మరొకరు కూడా నైనా బాప్తిసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు నైనా. వాళ్ళకు కూడా బాప్తిసం ఇవ్వడానికి అన్ని విధాలుగా నీ కృపా కనికరం, నీ దయా కటాక్షం అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను నాయనా. అన్ని విషయాల్లోనైనా మీరు సహాయం చేయండి. అన్ని విషయాల్లో నీ కృపా కనికరము, నీ దయా కటాక్షమునైనా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఓ సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఓ సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రమునైనా. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, మహనీయుడా, గొప్ప దేవుడా, నీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రం నైనా. స్తోత్రం తండ్రి నైనా. వినోద్కు మారు మనసు రక్షణ దయచేయండి, ఉద్యోగం కూడా దయచేయనైనా. మారు మనసు రక్షణతో పాటు ఉద్యోగం దయచేయండి ప్రభా. మారు మనసు రక్షణ లేకుండా ఉద్యోగం రాకూడదునైనా. ఉద్యోగం వచ్చినా దాన్ని నిలబెట్టుకోలేడినైనా. మారు మనసు రక్షణ కలగాలనైనా. ముందు మారు మనసు రక్షణ కలిగి ఉద్యోగంలో జాయిన్ అవ్వాలనైనా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను నైనా. ఇంక్రిమెంట్ విషయంలోను, ఐరన్ లీవ్ డబ్బుల విషయంలోను, పిఎఫ్ డబ్బుల విషయంలోను, ఇన్సూరెన్స్ డబ్బుల విషయంలోను మీరు వారికి సంపూర్ణ సహాయము అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను నైనా. వాళ్ళకు ఆ డబ్బులన్నీ కూడా చేతికి వచ్చేందుకు మీరు సహాయం చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలనైనా. అన్ని విషయాల్లోనైనా మీరే సహాయం చేయండి తండ్రి. అన్ని విషయాల్లో ప్రభా మీరే సహాయం చేయండి నైనా. అన్ని విషయాల్లో మీరే సహాయం చేయండి నైనా. ప్రభా మీరు సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి నైనా. మీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాను తండ్రి. సద్గుణమ్మకను, నాగేశను, నాతాను మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. వాళ్ళకున్న అప్పులన్నీ తీర్చండి ప్రభా, వాళ్ళకున్న అప్పులన్నీ తీర్చండి ప్రభా, వాళ్ళకున్న అప్పులన్నీ కూడా తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. మరి నైనా సూర్యబాబన్నను, స్వర్ణకుమారక్కను, వారికి ఇచ్చిన పిల్లలను కూడా దర్శించి అభిషేకించినైనా అయా స్వస్థపరిచి బాగు చేయమని ప్రార్థిస్తున్నాను నైనా. మీ ఆత్మ ద్వారా ప్రతి కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను నైనా. తండ్రి నైనా పిల్లలు బ్లెస్సీని, నవ్యాను నైనా మరి ప్రభా, మరి అలాగే హర్షాన్ని దర్శించండి. వాళ్ళని నీ శిక్షణలో, నీ బోధలో పెంచండి నైనా. సూర్యబాబున్నకు మంచి ఆరోగ్యం దయచేయండి. స్వర్ణకుమారక్కకు మంచి ఆరోగ్యం దయచేయండి. సైతాను శోధనలన్నీ తొలగించండి. సైతాను క్రియలన్నీ కూడా లయపరచండి. దురాత్మ శక్తులన్నిటినీ కాల్చేయమని ప్రార్థన చేస్తున్నాను నైనా. నీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రం నైనా.
సూరిబాబున్న కుటుంబాన్ని అంతా కూడా నీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రం నాయనా, స్తోత్రం తండ్రి. నైనా స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. మహిమగల రాజా, మహిమగల రాజా, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, నీకు స్తోత్రములు, స్తోత్రము నాయనా, స్తోత్రం తండ్రి. నాయనా యేసన్నను ఆయన ఇద్దరు కుమారులను రక్షించిన ఆయన, యేసన్నను ఆయన ఇద్దరు కుమారులను రక్షించిన ఆయన. యేసన్నకు కూడా మంచి జ్ఞానమేనాయన, ఇద్దరు కుమారులకు కూడా రక్షణ, మారు మనసు దయచేనైనా, మారు మనసు రక్షణ దయచేనైనా, మారు మనసు రక్షణ దయచేనైనా. అయ్యా మా ప్రార్థన మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాను. కృపమ్మను స్వస్థపరచునైనా, సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి తండ్రి. కృపమ్మను స్వస్థపరచునైనా, సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి నేను. అలాగే ప్రభా నా తండ్రి, ఇక్కడ ఉన్నటువంటి నాయన ప్రభా, మరి నాయన సర్వశక్తి గల దేవ, ఇక్కడ ఉన్నటువంటి నాయన నయోమిని జ్ఞాపకం చేసుకోండి, హోలీ ఫెయిత్ను జ్ఞాపకం చేసుకోండి, మేరీని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళను దర్శించండి నాయన, వాళ్ళని అభిషేకించండి నాయన, వాళ్ళని స్వస్థపరచండి నాయన. వాళ్ళకు సంపూర్ణమైన ఆరోగ్యము, దీర్ఘాయుష్ను మీరు కలుగజేయమని ప్రార్థిస్తున్నాను నాయన. మరి సమాధానం అక్కను జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభా. మరి ఆమె కుమార్తె సౌమ్యకను కూడా జ్ఞాపకం చేసుకోండి. వారిని కూడా దర్శించి అభిషేకించి వాళ్ళని రక్షణ మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నాను నాయన. మీ ఆత్మకార్యములు వారి పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాను నాయన. మీరు సహాయం చేయనైనా. మరి సమాధానం అక్కను బైబిల్ కాలేజ్కి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ప్రభావతమ్మ గారిని బైబిల్ కాలేజ్కి నడిపించమని ప్రార్థిస్తున్నాను. వాళ్ళకు రావాలని ఆశ ఉంది కానీ నాయన సాతానుడు అడ్డగిస్తున్నాడు. సాతాను క్రియలను లయపరచమని ప్రార్థన చేస్తున్నాను నాయన, సహాయం చేయండి. అలాగే నాయన ప్రభా, సంఘంలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. సలోమి అమ్మగారిని జ్ఞాపకం చేసుకునైనా, ఆమె ఎముకలకు సత్తువ, ఆమె శరీరానికి ఆరోగ్యం దయచేయండి. ఆయాసం అనేది ఆ బిడ్డకు ఉండకూడదునైనా. ఆయాసమును యేసు నామములో గర్భిస్తున్నాను. ఆ బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి నాయన. ఆమె యొక్క మనవనికి, మనవరాలికి, పిల్లలకు రక్షణ దయచిన నిజమైన దేవుడెవరో తెలుసుకునే భాగ్యం వాళ్ళకు కలగజేయనైనా. నిజమైన దేవుడెవరో తెలుసుకునే భాగ్యం వాళ్ళకు కలగజేయనైనా. నిజమైన దేవుడెవరో తెలుసుకునే భాగ్యం వాళ్ళకు కలగజేయనైనా. నిజమైన దేవుడెవరో తెలుసుకునే భాగ్యం వాళ్ళకు కలగజేయమని నేను ప్రార్థన చేస్తున్నాను నాయనా. మీ ఆత్మ ద్వారానే ప్రతి కార్యం జరిగించినైనా మీరు మహిమ పొందమని నేను ప్రార్థన చేస్తున్నాను నాయనా. నీకు స్తోత్రములు, స్తోత్రములు నాయనా. అయా స్తోత్రం నాయనా, స్తోత్రం తండ్రి. అలాగే నాయనా సంఘానికి వస్తున్న సౌజన్యతను జ్ఞాపకం చేసుకునైనా. హర్షను, అశ్వినిని జ్ఞాపకం చేసుకునైనా. హర్ష, అశ్విని ఉన్నత చదువులు చదవాలనైనా. అయా వాక్యాలు కూడా నేర్చుకోవాలనైనా. నీ కృపలో వాళ్ళు వర్ధిల్లాలనైనా. నీ కృపలో వాళ్ళు స్థిరపడాలనైనా, బలపడాలనైనా మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వాళ్ళు నీ వాక్యాలు నేర్చుకోవాలి, నీ పాటలు నేర్చుకోవాలి, నీ వాక్యమును బోధించగలిగిన సామర్థ్యం వాళ్ళలో పెరగాలనైనా. సువార్థికులు కావాలనైనా, మంచి సువార్థికులు కావాలనైనా, సహాయం చేయనైనా. ఆ బిడ్డకు పెన్షన్ వచ్చేందుకు కూడా, అశ్వినికి పెన్షన్ కూడా వచ్చేందుకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను నాయనా. నా దిశను అభిషేకించండి నాయనా. పిల్లలకు సండే స్కూల్ చెప్తూ ఉంది ప్రభా, ఎక్కడ కూడా అపస్వరం రాకుండా మరి నీ స్వరం ఆ బిడ్డకు దయచేనైనా. నీ మెల్లనైన స్వరం ఆ బిడ్డకు దయచేనైనా. ఆ బిడ్డ చక్కగా కంటత వాక్యాలు, పాటలు, మరి నైనా స్టోరీస్ నేర్పించడానికి, జరిగిన సంఘటనల గురించి తెలియజేయడానికి, రక్షణల గురించి తెలియజేయడానికి, మారు మనసుల గురించి తెలియజేయడానికి, పాపమును ఒప్పింపజేయడానికి నైనా బిడ్డను మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను నైనా. అవును తండ్రి, చిన్న పిల్లల్లో కూడా పాపం ఉంది నైనా. ఆ పాపమును తెలుసుకొని వాళ్ళు మారు మనసు పొంది రక్షించబడినట్లుగా సహాయం చేయనైనా.
చిన్న పిల్లలు కూడా మారు మనసు రక్షణ పొందినట్లుగా మీరు సహాయం దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు అయ్యా, స్తోత్రములు 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 స్తోత్రం. నాయన పద్మాకరణ గారు నా కొరకు ప్రార్థన చేయండి అని అడిగాడు. ఆయనను దర్శించి అభిషేకించి సేవలో ఎలా ముందుకెళ్లాలనో నడిపించండి. ఒక మంచి సంఘాన్ని కట్టడానికి నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. రత్నాకర్కి కూడా మంచి సంఘాన్ని కట్టడానికి నీ కృప దయచేయని, మందిరం కట్టడానికి కూడా నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. మరి తండ్రి నాయన, మరి విన్సెంట్ అన్నగారి ద్వారా ఎందుకు మీరు మాట్లాడారో నాకు తెలియదు. నంద్యాల పట్టణంలోనే మీరు ఏదైనా ఒకటి తీసుకొని మీరు జరిగించండి. నంద్యాల పట్టణంలోనే మీరు ఏదైనా ఒక పెద్ద హాల్ తీసుకొని ఆరాధన జరిగించండి అని చెప్తున్నాడు. మరి ఎందు నిమిత్తం ఆయన ద్వారా అలా మాట్లాడించావో నాకు తెలియదు నాయన. నీ చిత్తమైతే, నీ అనుగ్రహం అయితే నంద్యాల పట్టణంలో ఏదైనా ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని ప్రార్థన జరిగించడానికి అన్ని విధాలుగా నీ కృప దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఓ సర్వశక్తి గల దేవ, నీ చిత్తమే సిద్ధించునుగాక, నీ చిత్తమే నెరవేరునుగాక. నీ చిత్తం ఏమైనదో అది నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను నాయన. మరి తండ్రి, నాకు మంచి జ్ఞానము, వివేచన, ఆలోచన, తెలివి, కృపావరాలు, ఆత్మఫలాలు ఇచ్చి నన్ను నడిపించినైనా, ఆత్మతో నడిపించినైనా, ఆత్మతో నడిపించినైనా, ఆత్మతో ప్రార్థించే వరం నాకు దయచేనైనా, ఆత్మ నడిపింపు నాకు దయచేనైనా, ఆత్మతో సేవ చేసే కృప నాకు దయచేనైనా. నీ సేవలో నన్ను గొప్పగా వాడుకోమని నేను ప్రార్థన చేస్తున్నాను నాయనా. యేసయ్యా నీకు స్తోత్రములు నాయనా, స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయనా, స్తోత్రం. ఖాళీవన్న గారిని త్వరపెట్టి నడిపించండి ప్రభా. జేమ్స్ అన్న గారిని కూడా తొడపెట్టి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. మీ ఆత్మ ద్వారా ప్రతి కార్యం జరిగించండి. మంచి దైవ సేవకులను నడిపించండి నాయన. మంచి దైవ సేవకులను నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రములు నాయన. అలాగే సంఘానికి వస్తున్నటువంటి నాయన కాలేబును, మోక్షిని నైనా, మరి రక్షణోదయని జ్ఞాపకం చేసుకునైనా కాలేబును అభిషేకించి ఆశీర్వదించండి. మోక్షిని అభిషేకించి ఆశీర్వదించండి నాయన. రక్షణోదయని అభిషేకించి ఆశీర్వదించండి. నీ కృపల వలన వర్ధిల్ల చేయండి. నీ శిక్షణలో, నీ బోధల వలన పెంచండి. నీ వాక్యం హృదయంలో నాటండి. వాళ్ళకు పరిశుద్ధమైన నీతి గల జీవితం వాళ్ళకు దయచేయండి. అలాగే వాళ్ళ స్థలం కొనాలనుకుంటున్నారు నాయన. స్థలం కొనడానికి అన్ని విధాలుగా మీరు మార్గం సరళం చేయమని ప్రార్థిస్తున్నాను. స్థలం కొనడానికి నేను అన్ని విధాలుగా మార్గం సరళం చేయమని ప్రార్థిస్తున్నాను. స్థలం కొనడానికి నేను అన్ని విధాలుగా మార్గం సరళం చేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, మంచి తక్కువ ధరలోనైనా స్థలం దొరికేందుకు సహాయించినైనా, తక్కువ ధరలోనైనా సహాయించినైనా అయ్యా నీకు వందనాలు, స్తోత్రములు 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 స్తోత్రం నైనా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం నైనా, స్తోత్రం నైనా. మహిమాన్వితుడైన దేవానికి స్తోత్రం నైనా, స్తోత్రం తండ్రి. అయ్యా సర్వశక్తి గల దేవానికి స్తోత్రం నైనా, స్తోత్రం తండ్రి. అన్ని విషయాల్లోనైనా మీరే సహాయం చేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయనా. అయ్యా నీకు వేలాది వందనాలు, స్తోత్రములు స్తోత్రములు నైనా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం నైనా, స్తోత్రం తండ్రి. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవ నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయనా. మహిమాన్వితుడైన దేవానికి స్తోత్రం నాయనా. మహోన్నతుడైన దేవానికి స్తోత్రం నాయనా. రాజులకు రాజానికి స్తోత్రం నాయనా. ప్రభువులకు ప్రభువానికి స్తోత్రం నాయనా. సృష్టికర్త అయిన దేవానికి స్తోత్రం నాయనా. సర్వాధికారి అయిన దేవానికి స్తోత్రం నాయనా. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవానికి స్తోత్రం నాయనా. ఆది సంభూతుడైన దేవానికి స్తోత్రం నాయనా. ఆశ్చర్యకరుడైన దేవానికి స్తోత్రం నాయనా. ఆలోచనకర్తమైన దేవానికి స్తోత్రములు నాయనా. అయా మధుకు మారు మనసు రక్షణ దయచేనైనా. హైమాతికి మారు మనసు రక్షణ దయచేనైనా. మధుకు మారు మనసు రక్షణ దయచేనైనా. హైమాతికి మారు మనసు రక్షణ దయచేనైనా.
మధుకు మారు మనసు రక్షణ దయచేనైనా, హైమావతికి మారు మనసు రక్షణ దయచేనైనా, మధుకు మారు మనసు రక్షణ దయచేయండి ప్రభా, హైమావతికి మారు మనసు రక్షణ దయచేనైనా. మరి తండ్రి వాత వేయబడిన మనస్సాక్షి గలవారై ఉన్నారు తండ్రి, మీరు దర్శించండి. మీరు ఎన్నిసార్లు మాట్లాడినా వాళ్ళ మనసు మార్చుకోవడం లేదు తండ్రి, వాళ్ళ కఠిన హృదయాలను బద్దలు చేయమని ప్రార్థన చేస్తున్నాను నాయనా. అయా నీ పాద సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థించే బిడ్డలుగా నీ అభిషేకం వాళ్ళ మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. నీ ఆత్మను కుమ్మరించండి, మనోనేత్రాలు తెరవండి. ఈ యుగ సంబంధమైన దేవతను పారదోలమని ప్రార్థిస్తున్నాను నాయనా. ఈ యుగ సంబంధమైన దేవత మాయలో వాళ్ళు ఉన్నారు ప్రభా, ఈ యుగ సంబంధమైన దేవత మాయలో వాళ్ళు ఉన్నారు ప్రభా. ఆ మాయ నుండి వాళ్ళను విడిపించమని ప్రార్థిస్తున్నాను నాయనా. ఆ మాయ నుండి వాళ్ళను విడిపించమని ప్రార్థిస్తున్నాను నాయనా. మాయలో నుండి వాళ్ళను విడిపించండి నాయనా. ఈ యుగ సంబంధమైన దేవత వాళ్ళను మాయలో ఉంచి ఉన్నది ప్రభా, మాయ నుండి వాళ్ళను విడిపించమని ప్రార్థిస్తున్నాను. అన్నమ్మను యేసురత్నమును కూడా నాయన ఈ యుగ సంబంధమైన దేవత మాయలో ఉన్నారు, ఆ మాయ నుండి వాళ్ళను విడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు. మరి షాయిను రక్క కుమార్తె హర్షియాను రక్షించండి, అల్లుడు ఇస్మాయిల్ను రక్షించండి, భర్త మాబాషను రక్షించమని నేను ప్రార్థన చేస్తున్నాను. అక్కగారిని రక్షించుకున్న రీతిగానే ఆ కుటుంబాన్ని అంతా కూడా రక్షించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ వీధిలో ఉన్న భూమ గారి కుటుంబాన్ని, భాషన్న కుటుంబాన్ని, రమణమ్మ గారి కుటుంబాన్ని, వీరయ్య గారి కుటుంబాన్ని రక్షించమని నేను ప్రార్థన చేస్తున్నాను నైనా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు నైనా. ఆర్ఎస్ఎస్ వాళ్ళని రక్షించండి, బజరంగ దళ వాళ్ళని రక్షించండి, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళని రక్షించండి నైనా ప్రభా. శివసేన శివశక్తి వాళ్ళని రక్షించండి, ప్రతి ఒక్కరిని రక్షించండి నైనా. నిన్ను వ్యతిరేకించే వాళ్ళను, నిన్ను దూషించే వాళ్ళను మీరు ప్రేమించే దేవుడినైనా. అయ్యా మీరు ప్రేమిస్తున్నారు వాళ్ళని రక్షించమని ప్రార్థన చేస్తున్నాను నైనా. నీకు వందనాలు, స్తోత్రములు అయ్యా. స్తోత్రం నైనా, స్తోత్రం తండ్రి, స్తోత్రం నైనా, స్తోత్రం తండ్రి నైనా. అయ్యా ఈ ప్రార్థనలో ఎంతమంది ఏకీభవిస్తున్నారో లైవ్ ద్వారా వాళ్ళందరూ కూడా నైనా దీవించబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నైనా. లైవ్ ద్వారా ఎంతమంది అయితే నైనా ప్రభా మరి ఈ యొక్క ప్రార్థన వింటున్నారో వాళ్ళందరినీ కూడా దర్శించండి, వాళ్ళని అభిషేకించండి, వాళ్ళని స్వస్థపరచండి, వాళ్ళని బాగు చేయమని ప్రార్థిస్తున్నాను నైనా. ప్రపంచవ్యాప్తంగా వెళుతున్న ఈ ప్రార్థన అయ్యా వాళ్ళ జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు. 24 గంటల ప్రేయర్ సెంటర్ ఇక్కడ ఆరంభించబడి ప్రపంచం అంతటా కూడా విస్తరించినట్లుగా మీరు సహాయం చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను నైనా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రములు నైనా, స్తోత్రం నైనా. నాకు కంఠస్వరమును నైనా మంచి కంఠస్వరం దయచేయండి, మంచి లంగ్స్ దయచేయండి, మంచి గుండె దయచేయండి, మంచి నరములు, ఎముకలు, కండరాలు, ఆర్గాన్స్ అన్ని రిన్యూ చేయండి నైనా. ప్రతి ఆర్గాన్ రిన్యూ చేయమని ప్రార్థిస్తున్నాను. కంటి చూపును సరళం చేయమని ప్రార్థిస్తున్నాను. స్థూలకాయం కలగకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నేను ఎల్లప్పుడూ చురుకుగా నీ పని చేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క నైనా ముక్కులలో శ్వాస ఆగిపోయేంత వరకు నైనా నీ సేవలో ముందుకు నడవడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. అయ్యా నీ సేవలో నన్ను వాడుకోనండి ప్రభా, నీ సేవలో నన్ను వాడుకోనండి ప్రభా, వాడుకోనండి నైనా. నీకు స్తోత్రం నైనా. అభిషక్తిని సంఘానికి వస్తున్నటువంటి ప్రసన్నను దర్శించండి, ఆయనకున్నటువంటి నరాల బలహీనతను తొలగించండి, నరాల్లో ఉన్నటువంటి బ్లడ్ క్లాట్ అయ్యే విధానాన్ని తీసివేసి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ప్రసన్న వివాహ విషయంలో కూడా మీరు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మీ ఆత్మ ద్వారా ప్రతి కార్యం జరిగించినైనా మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. నువ్వు అద్భుతాలు చేసే దేవుడవునైనా, ఆశ్చర్యాలు చేసే దేవుడవునైనా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రమునైనా, స్తోత్రనైనా, స్తోత్రనైనా. అయ్యా నీకు వేలాది వందనాలు, స్తోత్రములు, 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 స్తోత్రంనైనా. పరిశుద్ధ ఆత్మదేవానికి స్తోత్రంనైనా. అవును తండ్రి, ఎందుకు పనికిరాని వ్యక్తిగా అయిపోయాడు నైనా ప్రసన్న, మీరు దర్శించండి. బైబిల్ కాలేజీలో కూడా కూర్చొని ఫోన్లు మాట్లాడుతూ ఉన్నాడు నైనా. బైబిల్ కాలేజ్ కూడా వస్తానని చెప్పి రాలేకపోతున్నాడు. సైతాను విపరీతంగా నైనా హోసన్నను ప్రసన్నను ఇద్దరిని శోధిస్తున్నాయి. ఆ సైతాను శోధనలన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాను నైనా. మరి తల్లిదండ్రులు చేసిన పాపాలు క్షమించమని ప్రార్థిస్తున్నాను. వాళ్ళ దోషం వీళ్ళ మీదకి రాకుండా సహాయం చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను నైనా.
నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. తల్లిదండ్రుల దోషం వీళ్ళ మీదకి రాకుండా తొలగించమని ప్రార్థిస్తున్నాను. మరి నమ్మి బాప్తిసం పొందాడు కానీ ఎంత మాత్రం మారలేదు నైనా. మారు మనసు పొందడానికి, వినయం విధేయత నేర్చుకోవడానికి, భయభక్తులు నేర్చుకోవడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ప్రసన్నను దర్శించండి నాయన, లావణ్యను దర్శించండి నాయన. వాళ్ళిద్దరూ మే నెలలో వివాహం చేసుకోబోతున్నారు. వాళ్ళిద్దరిని ఆశీర్వదించండి నాయన. వాళ్ళకు మారు మనసు, రక్షణ, వినయం విధేయత, అనుభవ, భయము, భక్తి నేర్పించినైనా, వాళ్ళకు భయభక్తులు నేర్పించినైనా, వినయం నేర్పించినైనా, విధేయత నేర్పించినైనా. ఏది కూడా క్రమంగా చేయలేకపోతున్నారు తండ్రి, ఏది కూడా స్థిరపడలేకపోతున్నారు. వాళ్ళలో ఉన్న దురాత్మలను తొలగించమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలనైనా తండ్రి. నా ప్రార్థన మీరు ఆలకించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలనైనా అయా తండ్రి. నైనా ప్రభా, మరి తండ్రి వాత్సల్యముకి ఇచ్చిన ప్రార్థనా జీవితాన్ని బట్టి స్తోత్రాలు. అంతేకాకుండా వినయము, విధేయత, అనుకువ నైనా దేవుణ్ణి ప్రేమించే విధానము నేర్పించమని ప్రార్థన చేస్తున్నాను. మీ ఆత్మ ద్వారా ప్రతి కార్యమును జరిగించినైనా మీరు మహిమ పొందాలని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలనైనా. మరి దశమ భాగాలు ఇచ్చేటువంటి వాళ్ళు కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. సంఘ క్షేమాభివృద్ధిని కలగజేయమని ప్రార్థిస్తున్నాను నైనా. మరి తండ్రి నైనా, మరి నైనా మీరే నాకు సహాయం చేయండి ప్రభా. ఉన్న అప్పంతా కూడా ఎలా తీర్చుకోవాలో నాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాను నైనా. అప్పంతా కూడా ఎలా తీర్చుకోవాలో నాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. మీరే మీ ఆత్మ ద్వారా కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను నైనా. నీ సేవలో నన్ను గొప్పగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను నైనా. ఈ యొక్క పైన స్లాబ్ వేయడానికి నైనా అన్ని విధాలుగా సహాయం దయచేనైనా. స్లాబ్ వేయడానికి నైనా సెంట్రింగ్ వర్క్ వాళ్ళను అనుగ్రహించండి, సిమెంట్ అనుగ్రహించండి, ఇసుక అనుగ్రహించండి, కంకర అనుగ్రహించండి, కడ్డీలు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను నైనా. కడ్డీలు కూడా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను నైనా. కడ్డీలు కూడా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను నైనా. కడ్డీలు కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. దాని కడ్డీల కింద కవరింగ్ స్టోన్స్ కూడా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. బైండింగ్ వైర్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నైనా. ప్రతి విషయంలోనైనా మీరే సహాయం చేసినైనా మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను నైనా. తండ్రి, నీ దాసుడు కాలేబ్ అన్న గారిని మీరు నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు. అన్నగారిని కూడా మీరు ఈ పరిచర్యలో వాడుకుంటున్న విధానం బట్టి స్తోత్రాలు. ఈ 12 గంటల ప్రార్థననైనా 12 నిమిషాల్లాగా జరిగించండి. అనేకుల కొరకు ప్రార్థించడానికి మీరు సహాయం దయచేయమని, మీ ఆత్మ ద్వారా ఈ కార్యం అంతా కూడా జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. అన్ని విషయాల్లో మీరే సహాయం చేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా నాయన అన్నగారి కొరకు ప్రార్థిస్తున్నాను. అన్నగారిని మీ సేవలో బహుబలంగా వాడుకోనండి. అంతేకాకుండా నాయన అన్నగారికి ఇచ్చినటువంటి భార్య అన్నపూర్ణమ్మ గారిని, ప్రభుదాసును, జాన్ను, పిల్లలిద్దరూని జ్ఞాపకం చేసుకుని వాళ్ళని నీ సేవలో వాడుకోవాలని నా ప్రార్థననైనా. వాళ్ళు నీ సేవలో గొప్పగా వాడబడాలనైనా, వాళ్ళు నీ సేవలో గొప్పగా వాడబడాలనైనా మీరు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళను దర్శించండి ప్రభా. నీ వెలుగు వాళ్ళ మీద ప్రకాశింపచేయండి. నీ సన్నిధి కాంతి వాళ్ళ మీద ప్రకాశింపజేయండి నాయన. నీ సన్నిధి కాంతి వాళ్ళ మీద ప్రకాశింపజేయనైనా. నీ వెలుగు వాళ్ళ మీద ప్రకాశింపచేయనైనా. నీ ఆత్మను వాళ్ళపైన కుమ్మరించండి నాయన. నీ ఆత్మను వాళ్ళపైన కుమ్మరించండి నాయన. మనోనేత్రాలు తెరవండి నాయన. తేటగా నిన్ను చూడగలిగే కన్నులు దయచేనైనా. ఈ లోక సంబంధమైనటువంటి నాయన, ప్రకృతి సంబంధమైన విగ్రహారాధన నుండి విడిపించండి నాయన. ఆత్మ సంబంధముగా ఆత్మతో సత్యముతో ఆరాధించే విధానంలోనికి నడిపించినైనా. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించాలనే విషయాన్ని వాళ్ళు గ్రహించినట్లుగా, అర్థం చేసుకున్నట్లుగా మీరు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన. అయా తండ్రి, దర్శించినైనా, జాన్ను దర్శించినైనా, ప్రభుదాసుని దర్శించినైనా, అన్నపూర్ణమ్మను దర్శించినైనా, పరిపూర్ణంగా నీ గొప్ప రక్షణ వాళ్ళకు దయచేనైనా, గొప్ప రక్షణ వాళ్ళకు దయచేనైనా. అయా గొప్ప సమాధానం వాళ్ళకు దయచేనైనా. బలమైన సేవ జరిగించడానికి వాళ్ళను అభిషేకించినైనా.
బలమైన సేవ జరిగించడానికి వాళ్ళని అభిషేకించినైనా తండ్రి, వాళ్ళు మోకాళ్ళ మీద గంటల తరబడి ప్రార్థన చేయగలిగిన బిడ్డలుగా చేయబడాలనైనా నీ సన్నిధి వాళ్ళకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను నైనా. అయ్యా నీకు స్తోత్రమునైనా. నీ దాసుని కొరకు ప్రార్థించే కృపను కూడా నాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ముఖ్యంగా కాలేబన్నకు మంచి ఆరోగ్యం దయచేయనైనా. షుగర్ లెవెల్స్ ను నార్మల్లో ఉంచండి నైనా. బీపీని నార్మల్లో ఉంచండి. శరీరంలో ఉన్న వ్యాధులు, రోగాలు అన్నీ తొలగించండి. మీరు పొందిన గాయాల ద్వారా బిడ్డను స్వస్థపరచండి నైనా. శరీరంలో ఉన్న ప్రతి ఆర్గాను రెన్యూ చేయమని ప్రార్థిస్తున్నాను. కిడ్నీలు, లంగ్స్, గుండె నైనా, లివర్, ప్యాంక్రాసిస్, ఆంత్రమూలము నైనా, బ్రెయిన్ నైనా ప్రభా, నరములు, ఎముకలు, కండరాలు, కళ్ళు, కంటి చూపు నైనా, వినికిడి నైనా, నోస్ నైనా అన్నీ స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. టంగ్ను స్వస్థపరచనైనా. మంచి గంభీరమైనటువంటి కంఠస్వరం నీ దాసునికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నైనా. గంభీరంగా సువార్తను ప్రకటించేటువంటి వరము దయచేయమని ప్రార్థిస్తున్నాను నైనా. శక్తివంతునిగా, బలవంతునిగా చేయమని ప్రార్థిస్తున్నాను నైనా. లంగ్స్ లో దమ్ము చేకూర్చమని ప్రార్థిస్తున్నాను నైనా. అయా గుండెలో బలము చేకూర్చమని ప్రార్థన చేస్తున్నాను నైనా. నీకు వందనాలు, స్తోత్రములు నైనా. అయా ప్రపంచ దేశాల్లో ఉన్న 809 కోట్ల మందిని రక్షించండి. 197 దేశాల్లో ఉన్న ప్రజలందరినీ రక్షించండి. ఇంకా మాకు తెలియకుండా ఎక్కడైనా ప్రజలుంటే వాళ్ళని కూడా రక్షించండి. అడవుల్లో, ఎడారుల్లోనైనా మరి నైనా ప్రభా, నరమాంస భక్షకులు వీళ్ళందరినీ కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాను. చెంచు, కోయ, యానాది, తెలగ ప్రజలను రక్షించమని ప్రార్థన చేస్తున్నాను. మారుమూల ప్రాంతాల్లో, ఎడారుల్లో, అడవుల్లో ఉన్న ప్రజలను కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాను. వారి యొద్దకు వెళ్ళి సువార్తను ప్రకటించేటువంటి బిడ్డలుగా కూడా మరి చేయమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను నైనా. అయ్యా నీకు స్తోత్రములు నైనా. మా ప్రార్థన ఆలకించినైనా. అనేక మంది దైవ సేవకులను లేవనెత్తి మారుమూల ప్రాంతాలకు నడిపించి అక్కడ సేవ జరిగించి అనేకమైన ఆత్మలు రక్షించబడినట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నైనా. అయా తండ్రి ప్రభా, నీకు విరోధమైనది ఏ ఆయుధము వర్ధిల్లదన్నావు. నీకు విరోధంగా ఎన్ని ఉన్నాయో దేశంలో వాటన్నిటినీ నైనా వర్ధిల్లకుండా చేయమని ప్రార్థన చేస్తున్నాను నైనా. నీకు విరోధమైన ఏ ఆయుధము వర్ధిల్లదన్నావు కదనైనా. మరి నీకు విరోధమైనవి ఏమున్నాయో అవన్నీ మీకు తెలుసునైనా. మీకు చెప్పనవసరం లేదనైనా. మీరు సర్వజ్ఞుడు, సర్వజ్ఞాని, సర్వాంతర్యామి, సర్వవ్యాప్తి అయినటువంటి దేవుడు. మీకు తెలియని అంటూ ఏమీ లేదు నైనా. మీరే సమస్తమునైనా గ్రహించగలిగిన దేవుడు మీరు నైనా. మీరు సహాయం చేయండి. వాళ్ళందరికీ మారు మనసు రక్షణ దయచేయండి. రక్షణను మీ కృపగా, మీ దానముగా వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. రక్షణను మీ దానముగా వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. కరుణాకరుని మీ హస్తాలకు అప్పగిస్తున్నాను నైనా. లలిత్ను మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. ప్రసాద్ను నీ హస్తాలకు అప్పగిస్తున్నాను. ఇంకో 2 స్త్రీలు ఉన్నారు నైనా, వాళ్ళను కూడా నీ హస్తాలకు అప్పగిస్తున్నాను. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా నీ హస్తాలకు అప్పగిస్తున్నాను. వాళ్ళకు నీ రక్షణ దానముగా దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ కృపను వాళ్ళపైన విస్తరింప చేయమని ప్రార్థిస్తున్నాను. నీ కనుదృష్టిని వాళ్ళ మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాను నైనా. మీ ఆత్మ ద్వారా ఈ కార్యం అంతా కూడా జరిగించినైనా మీరు మహిమ పొందమని ఇదిగోనైనా ఈ సమయాన్ని నీ దాసుడు కాలేబన్న గారికి అప్పగిస్తున్నాను. మరి ఆయన ద్వారా మీరు ఏ ప్రార్థన చేయిస్తారో, ఆయన ద్వారా ఏ పాట పాడించి మీరు మహిమ పొందుతారో, ఆయన ద్వారా మీరు ఏ విధంగా వాక్యమును ప్రకటిస్తారో, ఆయన ద్వారా మీరు ఏ విధంగా వాడుకుంటారో మీరు ఆయనను వాడుకోమని ప్రార్థిస్తున్నాను నైనా. మరి నైనా 2007 నుంచి ఇప్పటి వరకు నైనా అన్నగారు నేను కలిసి పనిచేయడానికి ఇదొక అవకాశం కల్పించారు. 12 గంటల ప్రార్థన కృప చూపించారు. అలాగే అన్నగారి దగ్గర కూడా శనివారం ఉపవాస ప్రార్థన కూడిక నెలకొక్కసారి ఏర్పాటు చేశారు. అందుని బట్టి కూడా నీకు స్తోత్రాలు. అక్కడ కూడా ప్రార్థన ఘనంగా జరగాలి నైనా. నీ చిత్తమైతే, నీ అనుగ్రహం అయితేనైనా మరి ఈ యొక్క 12 గంటల ప్రార్థన కూడా అక్కడ ఏర్పాటు చేయడానికి సహాయం చేయనైనా. మీ ఆత్మ ద్వారా ప్రతి కార్యం జరిగించి మీరు మహిమ పొందమని, మీ ఆత్మ ద్వారా ప్రతి కార్యం జరిగించి మీరు మహిమ పొందమని మీ హస్తాలకు అప్పగించుకుంటూ
యేసు ప్రభు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. వందనాలు రండి. ఈయనే ఉంది కదా, బయట ఉంది కదా, ఇన్నేనా మన డోర్ పక్కనే ఉంది బోర్డు, వైర్ ఉంది కదా, దానికంటే